సార్ సార్ జాక్ కొంచెం క్రాక్ అని పెట్టారు సార్ అంటే ఏదో రైమింగ్ కలిసిందని పెట్టారా లేదంటే మీ క్యారెక్టర్లో ఏమన్నా ఆ క్రాక్ యాంగిల్ ఏమైనా రెండు చూపించారు అంటే ఎలాంటి క్రాక్ అది అది ఒక క్రాక్ అండి. అది ఇంకా అది సినిమా చూడాలి, అది అర్థం కావాలంటే. ఒక అంటే టు బి ఆనెస్ట్ కొంచెం క్రాక్ అని మనం పెట్టాం, కానీ దాని ఇది ప్రతి మనిషిలో ఒక భాస్కర్ గారు అంటే నేను చాలా నచ్చిన పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో ప్రతి మనిషి లైఫ్లో ఏదో చేయాలనుకుంటాడు కదా, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది, ఏదో చేయాలనుకుంటారు అందరూ. కాకపోతే ఏ పని చేస్తున్నాం అనే దానికంటే అంతే ఈక్వల్ ఇంపార్టెంట్ ఆ పని మనం ఎలా చేస్తున్నాం అని, రైట్? అది మనలో నుంచి మన ఇన్స్టింక్ట్, మన ఇంట్యూషన్ మనకు ఒకటి చెప్తుంది, నేను ఈ పని అయితే ఇలా చేస్తానని చెప్పి. ఇప్పుడు నేను చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయకుండానే, లేకపోతే ఎక్కడ డైరెక్షన్ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోకుండానే వచ్చి సినిమాలు తీస్తారు. మరి వాళ్ళు ఏ రూల్ ప్రకారం తీశారు సినిమా? వాళ్ళ పద్ధతిలో తీశారు, వాళ్ళ సొంత పద్ధతిలో తీశారు సినిమా. సో ఒక పని ఏ పని చేస్తున్నాం అనే దాంతోపాటు ఈక్వల్ ఇంపార్టెంట్ ఆ పని ఎలా చేస్తున్నాం అని. సో ఎవరైనా ఇప్పుడు బయటకు వచ్చి మన దగ్గర నేను ఇలా ఎందుకు చేయాలి, ఇలా చేస్తాను, నాకైతే ఇలా చేయాలనిపిస్తుంది అంటే వాడు క్రాక్ అంటాం మనం వాడిని. సో అందుకే జాక్ క్రాక్ అనమాట. అంటే ఇప్పుడు టిల్లు స్క్వేర్ తోటి టిల్లు తోటి యాక్చువల్గా మీకంటూ ఒక ఈ చేరు ఇట్లా పెట్టుకోవాలి అర్థం కావట్లేదు, ఇట్లా కూర్చోలు అర్థం కావట్లేదు. చెప్పండి. టిల్లు స్క్వేర్ తోటి మీకంటూ అంటే మీ రైటింగ్ అప్లో మీ క్యారెక్టర్ ఎలా ఉండాలనేది పోర్ట్రే చేసుకున్నారు, వాటితో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఇప్పుడు టిల్లు క్యూబ్ అందవే కదా. సో అంటే మరి ఇది టోటల్గా భాస్కర్ గారు రైటింగ్ కదా. సో మరి దీంట్లో మీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే వాట్ అట్రాక్ట్స్ యూ టు మెయిన్ టు అంటే ఈ సినిమా యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అదేనండి, యాక్సెప్ట్ చేయడానికి నేను ఇందాక మీకు చెప్పిన పాయింట్, ఆయన చెప్పిన క్యారెక్టరైజేషన్. ఇప్పుడు అదే క్యారెక్టరైజేషన్ని మనం తీసుకెళ్ళి ఒక చాలా పెద్ద కథలో పెడితే ఎలా ఉండబోతుంది అనేదే ఈ సినిమా. అంటే ఇన్పుట్స్ అంటే డెఫినెట్గా నేను కూడా రైటర్నే కాబట్టి నాకు అనిపించిన థాట్స్ అవన్నీ కూడా నేను చెప్తాను. అండ్ ఆన్ సెట్ ఇంప్రవైజేషన్స్ అవన్నీ జరిగాయి. బట్ ఒరిజినల్గా ఇది భాస్కర్ గారి ఐడియా, ఆయన రాసిన ఇది. ఐ నాట్ రిటన్ దిస్ ఫిల్మ్, బట్ డెఫినెట్లీ లాడ్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ లాడ్ ఆఫ్ ఇంప్రవైజేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వచ్చిన టీజర్లో లైఫ్ అంతా గుర్తుండిపోవాలి, ముద్దు పెట్టుకోవాలంటే అట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఒకసారి ఓ రూమ్కి వెళ్ళి పోలీసులు దొరికితే లైఫ్ అంతా గుర్తుంటాను. ఇలాంటి చిన్న చిన్న ఇంప్రవైజేషన్స్ నా స్టైల్లో కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి చేశాను. వైష్ణవి అంటే బేబీ తోటి మీరు ఆ క్యారెక్టర్లో నటించమంటే జీవించినంత పని చేశారు. దాంతో ఏంటంటే చాలామంది ఆ క్యారెక్టర్తో పాటు అంటే మీకు అలాంటి ఒక ఇమేజ్ కూడా అంటగట్టేశారు. సో మరి ఈ సినిమా మీకు ఆ ఇమేజ్ ఏదైతే ఉందో, ఆ బేబీతో వచ్చిన ఇమేజ్ ఏదైతే ఉందో దానికి ఒక చేంజ్ ఓవర్ కింద ఉంటుంది అనుకుంటున్నారా? మీకు ఎలాంటి ఈ సినిమా తర్వాత ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బేబీ తర్వాత ఏదైతే వచ్చిందో అది ఆల్మోస్ట్ బేబీ వరకేనండి. ఇది డెఫినెట్గా డిఫరెంట్ క్యారెక్టర్. దీని తర్వాత మేబీ ఇంకా కొత్త అప్రోచెస్ రావడం కానీ, కొత్త క్యారెక్టర్స్లో నేను చేయడం కానీ వస్తుంది. సో బేబీనే జాక్. సిద్ధు గారు, బొమ్మరిల్ భాస్కర్ గారి డైరెక్షన్లో ఆరెంజ్లో ఒక స్మాల్ క్యారెక్టర్ చేశారు మీరు. సో అది ఇంపార్టెంట్ క్యారెక్టర్. బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆయన డైరెక్షన్లో లీడ్గా హీరోగా చేయడం ఎలా అనిపించింది? అది ఒక కిక్క. గుడ్ అండి, మంచి ఫీలింగ్. సో ఆయన ఈ స్టోరీ నరేషన్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అదే ఇందాక చెప్పాను, ఆరెంజ్ మెమరీస్ ఏమైనా గుర్తొచ్చాయా? యా డెఫినెట్లీ మాట్లాడుకున్నాను చాలాసార్లు. అప్పుడు మలేషియాలో అలా జరిగింది, ఆస్ట్రేలియాలో జరిగింది అని చెప్పి పాత జ్ఞాపకాలే కానీ తీపిగా అన్నట్టు. అట్లా ప్రసాద్ గారు, సార్ ఈ సినిమాలో సిద్ధుకి ప్రకాష్ రాజ్ గారికి మధ్యలో చాలా మంచి ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయని అందరు చెప్తున్నారు. ఎలా ఉండబోతున్నారు? మీరు చూసారా రషెస్ కానీ? అదే ఎలా ఉండబోతున్నారు ఇద్దరి మధ్య? చూసాం, ఇద్దరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. టీజింగ్ బాగా నచ్చుతుంది. షూట్ ఎంతవరకు వచ్చింది సార్? ఇంకెంతవరకు షూట్ ఎంతవరకు అయింది సార్? ఎంత బ్యాలెన్స్ అయిపోయింది కదా, అయిపోయింది షూటింగ్. రిలీజ్కి పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది. ఇంకా షూట్ ఉంటే డేట్ ఎక్కడ ఇస్తాం? అంటే షూట్ చేయమంటా, డేట్ పోస్ట్ చేయమంటా? సిద్ధు గారు సార్, ఈ మధ్యకాలంలో మేబీ సెవరల్ ఇయర్స్లో టిల్లు చేసినంత ఇన్ఫ్లుయెన్స్ వేరే క్యారెక్టర్ ఏది చేయలేదేమో, ఒక హీరో మీద కానీ ఒక ఆడియన్స్ మీద కానీ. బట్ అవుట్ ఆఫ్ సిద్ధు వస్తున్నారు మీరు ఇప్పుడు. ఆడియన్స్ అవుట్ ఆఫ్ టిల్లు అవుట్ ఆఫ్ టిల్లు చేస్తున్నప్పుడు ఆడియన్స్కి ఏం చేయాలనే కన్ఫ్యూజన్ మీలోని, సిద్ధునే టిల్లుకి బయటకు వచ్చి ఎలా యాక్సెప్ట్ చేయాలనే కన్ఫ్యూజన్ ఆడియన్స్లోని ఏదైనా ఉన్నట్టు అనిపిస్తుందా? అదేం లేదండి. అంటే ఏ సినిమా అయినా క్యారెక్టరైజేషన్ బాగుండాలి, ఆ క్యారెక్టర్ బాగుండాలి, సినిమాలో కథ మనల్ని ఎంటర్టైన్ చేస్తే మనం చూసేస్తాం. అంటే మనం మేధావులం సార్, ఆడియన్స్ మేధావులు కాదు. వాళ్ళు చాలా సింపుల్గా చూస్తారు సినిమాని. మనమే సెకండ్ హాఫ్లో ఇక్కడ చిన్న డ్రాప్ ఉంది, అక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది, ఫస్ట్ హాఫ్లో టేక్ ఆఫ్ ఇంకా మనం ఎక్కువ అనలైజ్ చేస్తాం అనిపిస్తుంది. బట్ ఆడియన్స్ యాక్చువల్లీ వాళ్ళు చాలా సింపుల్గా చూస్తారు సినిమాని.
అంటే మనం 100 సార్లు చూసుకుంటాం కదా మన సినిమా, వాళ్ళు ఒకేసారి చూస్తారు. సో ఐ ఫీల్ దట్ వాళ్ళంత లెక్కలు ఏరేమో అని నేను ఫీల్ అవుతాను సార్. వాళ్ళు ఎంటర్టైన్ చేస్తే చాలు మమ్మల్ని అనేది ఈజ్ దేర్ ప్రైమరీ ఫోకస్. అంటే యూజువల్లీ ఎవరైనా హీరోని తలుచుకున్నప్పుడు మైండ్లో ఆ హీరో విజువల్ కనిపిస్తుంది. అవును అవును. మీ విజువల్ ఏమో టిల్లు కనిపిస్తాడు. అవును సార్, అంటే అది ప్రతి హీరోకి ఒక సినిమా ఉండిపోద్ది కదండి అలాగా, దట్ ఆ హీరో పేరు చెప్పిన వెంటనే అది గుర్తొస్తుంది. అలా ప్రతి హీరోకి ఒక సినిమా ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఆ హీరోని వేరే క్యారెక్టర్స్లో యాక్సెప్ట్ చేయరు, లేకపోతే వేరే క్యారెక్టర్ చేసినప్పుడు చూడరేమో అని చెప్పి. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ ప్రాబ్లమ్ అండి. యాజ్ లాంగ్ ఎస్ ద ఫిల్మ్ ఇస్ గుడ్, ఐ డోంట్ థింక్ నోబడీ రియలీ గివ్స్ ఎ షిట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సిద్ధు గారు, మ్యామ్ చెప్పండి. యాక్చువల్లీ కృష్ణ అండ్ హీజ్ లీలా కావచ్చు, టిల్లు కావచ్చు, ఇప్పుడు ఈ మూవీ కావచ్చు, భయపడ్డా క్రిస్టియానిస్ లీలా అంటే మొన్న రిలీజ్ చేశారు, ఎవరు రాలేదని అడుగుతారేమో నన్ను. ఏ మూవీ చూసినా కూడా అమ్మాయిల వెనకాలే పడతారా? అబ్బాయిల వెంట పడమంటారా అంటున్నాను. అది కూడా చేయొచ్చు, అదొక సినిమా అవుతుంది. కాదండి, ఇప్పుడు లవ్ అనేది మన లైఫ్లో చాలా పెద్ద పార్ట్, మన సినిమాలో చాలా పెద్ద పార్ట్. సో ఆబ్వియస్లీ మన సినిమాలో లవ్ స్టోరీ ఉంటుంది. ప్రతి సినిమాలో హీరోయిన్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ ఉంటుంది కదండి, లవ్ స్టోరీ ఒక పార్ట్ ఉంటుంది కదా. అని నాకు అర్థం కాదు, ఇప్పుడు పడకూడదా? అంటే అదే స్టోరీ. లవ్ అదే మీరు సినిమా చూడాలి కదా. ఇప్పుడు టిల్లు స్క్వేర్ చూసారండి, అదే నా స్టోరీ చెప్పండి. అది కూడా ఒక పార్ట్. సో లవ్ అనేది మన లైఫ్లో మేజర్ పార్ట్ కాబట్టి సినిమాలో కూడా మేజర్ పార్ట్. సో ఉంటుంది కదా లవ్ స్టోరీ. సో హీరోకి ముందు ఎప్పుడన్నా ఇలాంటి కిస్ జోన్ కోసం ఎప్పుడన్నా ఎక్కడన్నా తిరిగి? ఏమోనండి, నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, నాకైతే ఈ పాట మరి కిస్ పార్ట్ గురించి ఇంత ఎత్తుకడం అనే కాన్సెప్ట్ నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మీరు టిల్లు 1 చూసినా 2 చూసినా పార్టీలో అమ్మాయి కనిపిస్తే టిల్లు కార్లోకి తీసుకెళ్ళిపోయి క్లోజ్ చేశాడు నాకు. ఓకే, వాడు ఇంతసేపు వెతికాడని అయితే నేనైతే అనుకోవట్లేదు. నేను అది జాక్ వెతుకుతున్నాడు, టిల్లు వెతుకు. వీడు కొంచెం మంచోడులేండి, వీడు వాడంత దుర్మార్గుడు కాదు వీడు. అయితే మళ్ళీ మోసపోతారా ఈ సినిమాలో కూడా? చేస్తున్నావా? లేదండి, నువ్వెందుకో మా టీం వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టిన వాళ్ళు ఉన్నావు. థ్యాంక్ యూ రా. అరే టిల్లు టీ షర్ట్ వేసుకుని వచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓహో సితారా వాళ్ళు పంపించారా? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నీ పేరు? స్టార్ నాస్టీ స్టార్ నాగు, చాలా బాగుంది. థ్యాంక్ యూ, లవ్ యూ టూ బ్రదర్, లవ్ యూ సార్. సిద్ధు గారు, వైష్ణవి గారు, 1 సెకండ్ అండి, షీ వాంట్స్ టు ఫినిష్ అప్. సో నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ విషయంలో ఏమన్నా డెప్త్ ఉన్న రోల్స్ ఏమన్నా తీసుకునే అవకాశం ఉంది? ఎట్లాంటి కథలో మీకు? దీంట్లో చాలా డెప్త్ ఉంటుందండి ఈ రోల్లో. లేదు, ఇందులో కూడా చాలా డెప్త్ ఉందండి. ఆ సిద్ధు సార్ మీకు క్వశ్చన్. అంటే వైష్ణవి జనరల్గా తెలుగు అమ్మాయి అనగానే బేసిక్గా ఆఫర్స్ గురించి మొన్న ఎస్కేఎన్ గారు ఒకటి మాట్లాడడం జరిగింది. సో అది మీ దాకా ఏమన్నా వచ్చిందా, మీ గురించి అని చాలామంది అనుకున్నారు. సో అది ఆయన ఎందుకన్నారో మరి నాకైతే తెలీదు. బట్ తర్వాత క్లారిటీ కోసం వీడియో చేసి పెట్టారు కదా, ఐ థింక్ ఆల్ ఈజ్ వెల్. సిద్ధు గారు, అంటే సార్ టెంప్లెట్ బ్రేకింగ్ క్యారెక్టరైజేషన్స్ కానీ టెంప్లెట్ బ్రేకింగ్ రైటింగ్ కానీ మీ సినిమాల్లో చూస్తుంటా. అంటే మీ యూఎస్బీ అదే, ఫస్ట్ నుంచి మిమ్మల్ని బాగా ఇష్టపడటానికి కారణం అదే. ఈ విషయానికి జాక్ విషయానికి వచ్చేసరికల్లా టెంప్లెట్ బ్రేకింగ్ ఏం జరిగింది? ఏం జరగలేదండి, టెంప్లెట్లోనే ఉంటుందా? టెంప్లెట్లో ఉంటుంది సినిమా, కానీ ఇట్ ఈస్ దట్ ఫిల్మ్ దట్ ఎవ్రీ వన్ కెన్ వాచ్. మీరు ఎలా అట్రాక్ట్ అయ్యారు? అంటే మీకు యూజువల్గా ఉండే స్టోరీస్ కంటే కొంచెం ఆ క్యారెక్టరైజేషన్ అండి నాకు అదే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఒక పని చేయడం ఇంపార్టెంట్, కానీ ఆ పని ఎలా చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఒక పద్ధతి ఉంటుంది, మనకి ఇన్స్టింక్ట్ ఒకటి చెప్తూ ఉంటుంది, ఓకే ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేస్తే వర్కౌట్ అవుతుందని. బట్ ప్రపంచం అంతా అది అలాగా ఇలా చేయాలని చెప్తూ ఉంటారు. సో ఆ క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్. మీకు చేంజ్ ఓవర్ ఎంత చేంజ్ ఓవర్గా ఉంటుంది క్యారెక్టర్? యాక్చువల్లీ నాకు చేంజ్ ఓవర్ కన్నా కూడా నాకు రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంది సార్ ఈ సినిమాలో. ఎందుకంటే భాస్కర్ గారు రైటింగ్ అండ్ ఆయన స్టోరీ ఈజ్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం. నేను ఒక క్యారెక్టర్ని ఈ సినిమాలో. టిల్లుకున్నంత రెస్పాన్సిబిలిటీ నాకు లేదు. ఎందుకంటే టిల్లు ఏంటంటే ఉండదు, వాడి నుంచి నవ్విస్తాడు చూడండి అన్నట్టు ఉంటుంది. సో అది నాకు చాలా స్ట్రెస్. 1 hour 45 minutes నేను నవ్వించాలనే స్ట్రెస్ నాకు ఉండింది. బట్ ఈ సినిమాకి అలా కాదండి, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. బట్ అట్ ద సేమ్ టైమ్ దర్ ఇస్ అ వెరీ బిగ్ స్టోరీ దట్ ఈస్ హ్యాపెనింగ్. వైష్ణవి గారు, మీ క్యారెక్టర్ ఎంత రెస్పాన్సిబుల్? అంటే ఎంత స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి మీ క్యారెక్టర్ ఎంతవరకు పొటెన్షియల్ క్యారెక్టర్ అనుకోవచ్చు? నేను యాక్చువల్లీ 2 roles
యా డబుల్ రోల్ ప్లే చేస్తున్నాను. అలా అవ్వడానికి ఒక కారణం ఉంటుంది, అంటే 2 రోల్స్ ప్లే చేయడానికి ఒక మెయిన్ రీజన్స్ ఉంటుంది. ఆ రీజన్ చాలా ఎంటర్టైనింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదే మొత్తం సినిమాలో ఎక్కువ స్పేస్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వైష్ణవి గారు, నేను వెంకట్ ఇంటివి అండి. బేబీ తర్వాత మీరు నెక్స్ట్ మూవీ చేశారు, అది అంత సక్సెస్ కాలేదు. సో దీనిపైన ఎలాంటి కేర్ తీసుకున్నారు? అంటే ఒక హీరోయిన్కి నెక్స్ట్ ఒక ఫ్లాప్ పడ్డదంటే మళ్ళీ అవకాశాలు రావడం చాలా కష్టం కదా. సో దీన్ని ఎలా చూస్ చేసుకున్నారు? సార్ అంటే సినిమా సక్సెస్ కాకపోవడం అది అంటే నేను అంత ఆలోచించే మెచ్యూరిటీ అంటే ఎక్స్పీరియన్స్ లేదు సార్ ఇంకా నాకు. బేబీలో నేను క్యారెక్టర్ వరకు చూశాను, ఆ సెకండ్ సినిమాలో కూడా క్యారెక్టర్ వరకు చూశాను. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా స్కోప్ ఉన్నట్టుగా అనిపించింది. ఇందులో కూడా నేను అదే చూశాను, నా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా స్కోప్ ఉంది అండ్ పర్ఫామ్ చేయడానికి నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సో నేను మోస్ట్లీ క్యారెక్టర్ పైనే నేను సెట్ అవుతానా, నన్ను నేను చూసుకోగలుగుతానా అండ్ నేను బాగా చేయగలుగుతాను అన్న దానిపైనే ఫోకస్ సార్. బేబీ ప్రొడక్షన్స్లోనే మళ్ళీ మీరు ఆనంద్ గారికి సినిమా అన్నారు, కానీ మళ్ళీ ఇంతవరకు ఏం అప్డేట్ లేదు, ఏంటి? అది అన్ఫార్చునేట్లీ అది ముందుకు వెళ్ళలేదు సార్. బట్ మేబీ ఫ్యూచర్లో ఇంకా ఏదైనా వస్తే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ. ఐవ్ ఆల్వేస్ హ్యాడ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దెమ్. సో అంటే ఎస్కేఎన్ గారితో అంటే ఆ ప్రొడక్షన్తో అయితే మీకైతే ఇబ్బంది లేదు కదా? ఉందని ఎవరు చెప్పారండి? అంటే మొన్న దాంట్లో కొద్దిగా సోషల్ మీడియాలో అయితే ఇదే వైష్ణవి గారినే ఇలా అన్నారు అనేసి కొంత ఇదైతే అయింది. అదే చెప్తున్నాను, ఎవరిని అన్నారో మరి నాకు తెలీదు. బట్ ఏదైతే బయటికి వచ్చిందో న్యూస్, దానికి ఆన్సర్ చేయడానికి ఒక వీడియో చేసి పెట్టారు. ఐ థింక్ దాంతో ఆన్సర్ వచ్చేసింది అనుకో. ఆయన నన్నేం అనలేదు కదండి. సిద్ధు గారు, అది సార్ సిద్ధు గారు ఒక నిమిషం. మీరు ఆరెంజ్లో ఆల్రెడీ బొమ్మలూరు భాస్కర్ గారితో చేయడం జరిగింది, దాంట్లో చరణ్ గారితో కూడా కాంబినేషన్ చేశారు. మళ్ళీ చరణ్ గారితో ఏమైనా చేయాలి అనుకుంటే మల్టీ స్టార్, ఎందుకంటే ఇప్పుడు ఉన్న హీరోస్ అందరూ కూడా మల్టీ స్టార్గా చేస్తున్నారు పెద్ద పాన్ ఇండియన్ లెవెల్లో. సో మీరేమైనా అవకాశం ఉంటే మళ్ళీ చరణ్ గారితో కలిసి? డెఫినెట్లీ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్ ఆల్వేస్ అండ్ హీస్ అ స్వీట్ హార్ట్ అండ్ whenever I've met him I've had great experiences. So definitely కలిసి వర్క్ చేసే అవకాశం వస్తే ఇట్ విల్ బి రియలీ రియలీ కూల్. యాక్చువల్లీ చెప్పాలంటే భాస్కర్ గారికి ఇప్పుడు సక్సెస్ రేట్ లేదు. ఓకే. సో మరి ఆయన అండ్ మీరు వరుసగా బ్లాక్ బస్టర్ కొడుతున్నారు, ఏ హీరో అయినా హిట్ డైరెక్టర్గా అవకాశం ఇస్తుంటారు, మీరెందుకు ఇలా భాస్కర్ గారికి? అంటే సార్ హిట్ ఫ్లాప్ ఇక్కడ దట్స్ ఆల్ చాలా అది మన చేతిలో లేని విషయం అండి. నేను ఎప్పుడైనా ఏం బిలీవ్ చేస్తానంటే ఫస్ట్ ఈ మైక్ పక్కన పెట్టాలని బిలీవ్ చేస్తున్నాను. నేను ఏం బిలీవ్ చేస్తానంటే సార్ బేసిక్గా ఒక డైరెక్టర్ ఉండొచ్చు, యాక్టర్ ఉండొచ్చు, ఎవరైనా ఫిల్మ్ మేకర్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు హిట్ సినిమాలో తీస్తున్నారా ఫ్లాప్స్లో ఉన్నారా వాళ్ళు అనే దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ వాళ్ళకు ఒక సిగ్నేచర్ ఉందా లేదా అనేది సార్, వాళ్ళకు ఒక యూనిక్ స్టైల్ ఉందా లేదా అని. సో మీరు డెఫినెట్గా మీరు బొమ్మరిల్లు భాస్కర్ గారికి ఒక చాలా స్ట్రాంగ్ సిగ్నేచర్ ఉంది, ఆయనకు ఒక చాలా యూనిక్ వాయిస్ ఉన్నది, ఎవరు డినై చేయలేరు. మీరు బొమ్మరిల్లు తీసుకున్నా, పరుగు తీసుకున్నా, ఒంగోలు గీత తీసుకున్నా కూడా, ఆయన ఆరెంజ్ తీసుకున్నా కూడా, అప్పుడు మా జూడ్లో మీరు ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ అంటున్నారు. నేను కూడా ఉండే ఆ సినిమాలో లైట్, నేను కూడా బాధపడ్డా. సో మీరు తీసుకుంటే ఆయన ఎప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తారు, ఆయన ఎప్పుడు ఒక ఫ్రెష్, అంటే మనం అందరం రోజు లైఫ్లో ఫీల్ అయ్యి చెప్తారు. సో హిట్ ఆర్ ఫ్లాప్ డస్ నాట్ మ్యాటర్ సార్, ఇఫ్ ది ఆర్టిస్ట్ హ్యాస్ అ సిగ్నేచర్ ఆర్ నాట్ మ్యాటర్స్ అండి. సిద్ధు గారు, బీవీఎస్ గారు సార్, మీ బ్యానర్లో ఎన్నో మంచి మంచి హిట్స్ వచ్చాయి, ఒకవేళ రిలీజ్ చేయాలంటే ఏ సినిమా చేస్తారు సార్? అత్తారింటి దారి తర్వాత మళ్ళీ రిలీజ్ చేయాలంటే ఏ సినిమా చేస్తారు? అన్నీ చేసేస్తా, ఇట్టేయండి అన్నీ, ఒకటి అన్నీ ఇట్టేయండి అన్నీ చేయాలి కదా సార్. సిద్ధు గారు సార్, మీకు టిల్లు స్క్వేర్ కానీ టిల్లు సినిమా కానీ డెఫినెట్గా మీ కెరీర్ని టర్న్ చేశాయి. ఇప్పుడు ఆ సినిమాలో కథ కంటే క్యారెక్టరైజేషను, కామెడీ, ఎంటర్టైన్మెంట్, మీ డైలాగ్ డెలివరీయే మెయిన్ హైలైట్. అంటే మన భాస్కర్ గారిని చూసుకుంటే ఆయన మొదటి సినిమా కానీ బొమ్మరిల్లు, ఆరెంజ్, మన పరుగు కానీ ఇలాంటి సినిమాలను చాలా సెన్సిటివ్ సెంటిమెంట్, చాలా ఒక కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉన్న సినిమాలు సార్. సో ఈ సినిమాలు అంటే ఈ సినిమాలతో మీ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కంటెంట్ ఎలా ఉండబోతుంది? మీరు భాస్కర్ గారి స్టైల్కి అడాప్ట్ అయ్యారా, మీ స్టైల్కి భాస్కర్ గారు వచ్చారా? డెఫినెట్లీ భాస్కర్ గారి స్టైల్కి నేను అడాప్ట్ అయ్యానండి, ఎందుకంటే ఒక సినిమా తీసే బ్రెయిన్ ఒకటి ఉంటుంది, ఆ బ్రెయిన్లో నడుస్తుందే సినిమా. ఆబ్వియస్లీ ఇంప్రవైజేషన్స్ అవన్నీ జరుగుతాయి. అంటే సార్ ఇప్పుడు కొన్ని సినిమాలు క్యారెక్టర్ డ్రివెన్ ఉంటాయి సార్, కొన్ని సినిమాలు ప్లాట్ డ్రివెన్ ఉంటాయి, కొన్ని సినిమాలు ఈవెంట్ డ్రివెన్ ఉంటాయి. ఇది ప్లాట్ డ్రివెన్ ఫిల్మ్ అండి ఇది. బట్ జాక్ అనేవాడి చుట్టూ ఏం జరుగుతుంది, జాక్ అనేవాడు ఒక సిచ్యువేషన్లోకి ఎలా వెళ్ళి పడుతున్నాడు, అది దట్ ఈస్ హౌ ద ఫిల్మ్ అన్ఫోల్డ్స్.
అంటే మీకు ఈ టిల్లు స్క్వేర్ కానీ డీజే టిల్లు ఈ సినిమాల ద్వారా వచ్చిన ఒక ఇమేజ్ను నిలుపుకోవటానికి డెఫినెట్గా ఎన్నో ఏళ్ళ స్ట్రగుల్ తర్వాత వచ్చింది ఒక బ్రేక్. సో ఇది నిలుపుకోవటానికి మీరు అంటే మీరు చేసిన ప్రతి సినిమా అంటే మీకు బాధ్యత అంటే ఒక రకంగా ఇది నిలుపుకోవాలి అనేది ఈ కథ విన్నప్పుడు కూడా అనిపించింది. డెఫినెట్గా మీరు తీసుకునే డిసిషన్సే మీ ఫర్దర్గా ఫ్యూచర్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఇది బాధ్యతగా ఫీల్ అవుతున్నారా, ఈ ఇమేజ్ని ఎంజాయ్ చేస్తున్నారా? ఇలా ప్రతి సినిమా బాగుండాలి సార్, ఫస్ట్ అది ఫీల్ అవుతాను నేను. అంటే అది టిల్లు అంత బాగుందా, టిల్లు స్క్వేర్ అంత బాగుందా నాకు తెలీదు, బట్ ప్రతి సినిమా బాగుండాలి. ఆ సినిమా చెప్పాలనుకున్న కథ ఆ సినిమా చెప్పాలి. ఆ సినిమా బోర్ కొట్టించకుండా 2 hours మనల్ని ఎంటర్టైన్ చేసి పంపించేసేయాలి. అది చేయగలిగితే చాలంటాను సార్. సార్ ప్రసాద్ గారు, సార్ మన ఎస్విసి బ్యానర్లో ఇప్పటివరకు ఎన్నో మగధీర లాంటి సినిమా, అత్తారింటికి దారేది ఇలాంటి చాలా పెద్ద సినిమాలు వచ్చాయి సార్. మన బ్యానర్ నుంచి చాలామంది హీరోలు డెఫినెట్గా పెద్ద హీరోలు అందజేశారు. ఇప్పుడున్న యూత్ హీరోలతో కూడా చేస్తున్నారు. సో బ్యానర్లో మళ్ళీ అంటే మన బ్యానర్ నుంచి రాజమౌళి గారు కానీ, సుకుమార్ గారు కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేశారు. నెక్స్ట్ ఒక బిగ్ ప్రాజెక్ట్ ఏది ఉండబోతుంది మన బ్యానర్లో? సక్సెస్ అయిన ప్రతి సినిమా కూడా బిగ్ ప్రాజెక్టే. మన విరూపాక్ష కూడా బిగ్ ప్రాజెక్టే. ఇది కూడా అవ్వచ్చు రేపు. ఏదైనా హిట్ సినిమా హీరోలు అంటారా, పెద్ద హీరోలు అని సక్సెస్ అంతే, దాని తర్వాత ఉన్నాయని. సిద్ధు గారు యాక్చువల్గా మీరు ఇప్పటివరకు చేసిన హీరోయిన్స్ వేరు, ఈ అమ్మాయి వేరు, వైష్ణవి. సో తనతో చేస్తున్నప్పుడు అంటే యాక్టింగ్ పరంగా అంటే ఆమె కూడా పర్ఫార్మెన్స్ పరంగానే లాస్ట్ టైం బేబీ సినిమాకి అమ్మాయి బ్యాక్ బోన్ అయింది. సో పర్ఫార్మెన్స్ పరంగా మీరు ఎలాంటి ఛాలెంజెస్ తీసుకున్నారు? సిద్ధుతో చేస్తున్నప్పుడు మీరు ఎలా తీసుకున్నారు ఆ ఛాలెంజ్? ఇప్పుడు ఐ ఫీల్ దట్ స్క్రీన్ మీద ఒక పేరు ఎప్పుడైనా బాగుంది అని అనిపిస్తుందండి మీకు. మనం అందరం ఏమంటాం అంటే ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది, ఇద్దరు పేరు చాలా బాగుంది చూడడానికి అంటాం కదా. దానికి కోర్ రీజన్ ఏంటంటే సార్ ఇద్దరికి యాక్టింగ్ వచ్చు బేసిక్గా, అంతే సార్, ఇంకేం లేదు. ఎందుకంటే నాకు శ్రద్ధా శ్రీనాథ్కి కృష్ణానస్ లీలాలో సూపర్ కెమిస్ట్రీ ఉందన్నారు చాలామంది. నార్మల్గా ఆఫ్ స్క్రీన్ మీరు మా ఇద్దరిని చూస్తే మేము ఇద్దరు అసలు వీళ్ళిద్దరి మధ్యలో నిజంగానే అంత కెమిస్ట్రీ ఉందని అనిపిస్తుంది మీకు. సో ఒక ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఉందంటే అర్థం ఏంటంటే వాళ్ళిద్దరు మంచి యాక్టర్లు అని అర్థం. సో మీరు బేబీకి అమ్మాయి బ్యాక్ బోన్ అన్నారు కదా, మీరు చూస్తారు రేపు జాక్కి కూడా అమ్మాయి బ్యాక్ బోన్. మీరు చూస్తే సినిమాలో అమ్మాయి క్యారెక్టరైజేషన్, ఆ అమ్మాయి క్యారెక్టర్కి ఉన్న రేంజ్ అదంతా చూస్తే ఈ సినిమాకి కూడా షీ విల్ బి అ బ్యాక్ బోన్. నేను మస్తు చెప్పిన నీ గురించి, నువ్వు బాయ్. యాక్చువల్లీ ఒక యాక్టర్కి బాగా పర్ఫామ్ చేయడానికి ఆ లోపల నుంచి పుష్ రావాలంటే ఆపోజిట్ యాక్టర్ కూడా చాలా బాగా చేస్తే అది వస్తుంది. సో వర్సటైల్ యాక్టర్ అండి. సో ఇంకొకటి అండి, మీ ఇద్దరి పరంగా కామనాలిటీ ఏంటంటే అంటే మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు బోత్ డిక్షన్ పరంగా కూడా యాక్ట్ చేస్తున్నట్టు ఉండదు, అంటే బిహేవ్ చేస్తున్నట్టు ఉంటుంది కదా. సో అది కొంచెం మీ ఇద్దరికి వర్కౌట్ అయిందండి, అంటే తనకు కానీ మీకు కానీ. అంటే మీరు డైలెక్ట్ అంటున్నారు, బేసికలీ స్లాంగ్ అంటారు. దీంట్లో నాకు స్లాంగ్ ఉండదండి, నేను నార్మల్ న్యూట్రల్ తెలుగు మాట్లాడతాను, తనకు కాస్త తెలంగాణ ఉంటుంది, కాస్త న్యూట్రల్ తెలుగు కూడా మాట్లాడుతున్నాను. సిద్ధు గారు అందుకు కారణం ఏంటంటే ఇద్దరు ఒకరు హైదరాబాద్ ఒకరు సికింద్రాబాద్ టైప్ అన్నట్టు. సో ఓల్డ్ సిటీ ఒక న్యూ సిటీ టైప్లో సో ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుందో సో జాక్లో చూడబోతున్నామని అర్థమవుతుంది. సో నైస్ సాంగ్, చాలా బాగుంది. ఇప్పటివరకు కేవలం నెక్లెస్ రోడ్ మాత్రమే తెలుసు, ఈ పాట ద్వారా ఇంకా చాలా స్పాట్లు ఎత్తుకోవడానికి రెడీ అవుతున్నట్టున్నారు. సో చాలా కుర్రాళ్ళని చెడగొట్టడానికి సిద్ధు స్టార్ బాయ్ ఒకటి చాలు ఇండస్ట్రీలో. నేను చెడగొట్టాలా రైట్, వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అవుతారు, మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి ఇంకో కొంతమంది ఇన్స్పైర్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టున్నారు. గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ మాకు బాయ్స్కి. అంటే స్టార్ బాయ్ ఇమేజ్ ఒక కష్టపడి తీసుకొచ్చుకున్నారు. ఒక దాన్ని చూస్తే అర్థమవుతుంది ఏంటంటే సిద్ధు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖుషీలో ఏదైతే ఆ క్యారెక్టరైజేషన్ ఏ విధంగా ఉంటుందో ఆ తర్వాత హీరోల్లో సో ఆ తర్వాత మళ్ళీ మీరు కనబడుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది అంటే మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకోవడం ఒక్కొక్క సినిమాకి? బొమ్మరిల్ భాస్కర్ మిమ్మల్ని ఏ విధంగా చెక్కారో ఆయన చేతుల్లో మీ చేయి పెట్టడం ఎలా ఉంది? అసలు నేను చేసిన సినిమాల్లో ఇంత పొయిటిక్ డెప్త్ ఉందని మీరు ఇప్పుడు నా క్వశ్చన్లో నాకు అర్థమైంది. మీరు ఆయన ఎలా చెక్కారు, మీరు మీ చేతిని ఆయన చేతిలో ఎలా పెట్టారు? అసలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవసరం లేదు, అంత బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. అంటే సార్ మీరు చాలా అడిగారండి, నేను సమాధానం చెప్పాను, నాకు అర్థం కావట్లేదు. మీ బేసిక్ సార్ కోర్ క్వశ్చన్ వస్తారు మళ్ళీ నా కోసం.
ఒకప్పుడు కళ్యాణ్ గారిని చూస్తే Right, right. Sir, అది thank you అండి. It's a తర్వాత huge- మళ్ళీ మీరు యూత్ని అట్రాక్ట్ చేసుకోవడానికి అదే వేలో వెళ్తున్నారు. అర్థమైంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ రిపీటింగ్ ద క్వశ్చన్. ఫస్ట్లీ హ్యూజ్ కాంప్లిమెంట్ అండి కళ్యాణ్ గారితో కంపేర్ చేయడం. బికాజ్ ఐ థింక్ ఒక ఫ్రీ స్టైల్ సినిమాలోకి ఒక క్యారెక్టరైజేషన్స్లో తీసుకొచ్చిందంటే అది కళ్యాణ్ గారే. అదే అంటారు కదా, ఆయన తిక్కగా ఉంటుంది కానీ దానికో లెక్క ఉంటుంది బేసిక్గా, రైట్? సో మెథడ్ టు మ్యాడ్నెస్ అంటుంది దాన్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ అది ఏదో నేను ప్లాన్ చేసింది కాదండి, అది జరిగిపోయింది అలాగా. నేను చూసిన లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్నింటిలో వాటిల్లో అన్ని కలుపుకుని ఏదో రాస్తే వాడు ఒకడు వింత మనిషిలాగా ఒకడు పుట్టేటిల్లు అని. సో అది వర్కౌట్ అయింది. సో అంతే సార్, అంత రాకెట్ సైన్స్ ఏం లేదు దానికి. సిద్ధు గారు పాబ్లో నెరుడా, పాబ్లో నెరుడా, ఎస్ సార్. అది పేరా అండి ఏంటి? అది చిన్న అది పేరండి. అది పాబ్లో నెరుడా అనేది ఒక చిలియన్ పోయెట్ అండి, ఆయన ఒక కవి. సో హీరో వాళ్ళ మదర్ పెడుతుందండి తనకు ఆ పేరు, దట్ యూనో నువ్వు అంత పైకి వెళ్ళాలి జీవితంలో అనే ఒక కాన్సెప్ట్. సనారే గారు. సో హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సాంగ్ చాలా బాగుంది, లిరిక్స్ పర్టికులర్లీ యూత్ కనెక్ట్ అయ్యేలా ఉంది. అసలు మీకు ఈ సాంగ్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు సాంగ్ రాయడానికి ఎన్ని డేస్ తీసుకున్నారు, ఆర్ ఎల్స్ ఒక రోజులో రాస్తారా? వాట్? లేదు మేడం, ఈ సాంగ్ ఐడియా అయితే భాస్కర్ సార్ 2022లో చెప్పారనమాట. అంటే మామూలుగా జస్ట్ కూర్చున్నప్పుడు ఏదో కన్వర్జేషన్లో వచ్చింది. సో దాని తర్వాత ఈ సాంగ్ ఇందులో పెట్టాలి అంటే నార్మల్ సాంగ్ అయితే కాదు ఇది, ఈ సాంగ్ ఒక ఇంపార్టెన్స్ కూడా ఉంది ఈ సినిమాలో. సో అందువల్ల ఈ సినిమాలో పెట్టాలి అని చెప్పి మళ్ళీ రీరైట్ చేయడం జరిగింది. చాలా డేసే తీసుకున్నాను మేడం. సో ఆయనతో వర్కింగ్ చేయడం అనేది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా నేర్చుకున్నాను కూడా. అంటే నార్మల్గా ఒక సాంగ్ని కూర్చుని 1-2 డేస్లో రాసేయడం వేరు. అసలు ఎలా ఏమేం పార్ట్స్ అసలు సాంగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఈ సాంగ్ని ఎందుకు చెప్దాం అనుకుంటున్నాం, కథలో ఈ సాంగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది నేను తెలుసుకోగలిగాను ఈ సాంగ్ రాయడం వల్ల. సో చాలా హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక తెలుగు యాక్టర్, తెలుగు హీరోయిన్ వాళ్ళిద్దరికీ కలిసి ఒక సినిమా వస్తుంది, వాళ్ళకి రాయడం అనేది నాకు చాలా హ్యాపీ అనమాట. యాక్చువల్లీ మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఉల్లాసంగా సాంగ్ రాశానన్నారు. యూ రైట్ ఇట్ ఫర్ న్యాచురల్ స్టార్ నాని అండ్ అనదర్ న్యాచురల్ స్టార్ ఈస్ లైక్ సిద్ధు. సో ఇది ఎలా అనిపించింది మీకు, ఈ కాంబోస్ వెంటనే రావడం? లేదు మేడం, నేనైతే చాలా అదృష్టం అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే యువతలో చాలా ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోస్ అనమాట. నాని గారు కానీ, సిద్ధు గారు కానీ, అండ్ అలాగే వైష్ణవి గారు కూడా బేబీ సినిమాతో చాలా మంచి ప్రజాదరణ పొందారు. వాళ్ళకి రాయడం అనేది ఏదైతే ఉందో నా యొక్క స్కిల్ని మరింత ఎక్కువ ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సినిమా ఉపయోగపడుతుంది. అలాగే నేను కూడా ఎంతో కొంత ఈ సినిమాకు ఉపయోగపడ్డాను అని అనుకుంటాను ఈ పాట ద్వారా. ఆల్ ది బెస్ట్ అండి. సురేష్ గారు, సరే ఈరోజు ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది మీ గురించే. యాక్చువల్లీ కిస్ సాంగ్ ఇంత అద్భుతంగా మా అందరికి అందించారు. సో ఈ సినిమాలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి అండ్ హౌ ఇట్ ఈస్, ఎలా, అండ్ ఈ సాంగ్కి మీకు ఎన్ని రోజులు కంపోజిషన్కి ఎన్ని రోజులు టైం పట్టింది? నేను యాక్చువల్లీ ఇది ఒక్క సాంగే చేశానండి. ఓకే, ఇది ఒక్క సాంగే చేశాను. యాక్చువల్లీ ట్యూన్ కంపోజ్ అంతా భాస్కర్ గారే చేసి నాకు ఇచ్చారండి. వన్ ఫ్రెండ్ కాల్ చేసి ట్యూన్ ఉంది సురేష్, మన జాక్ ఫిలింకి చేయాలి సిద్ధు గారిది అని అంటే సరే సార్ అని చెప్పి ఆయనని స్టూడియోకి పిలవడం జరిగింది. ట్యూన్ పాడాక నాకు 4 వెర్షన్స్ చేసామండి. ఇది థర్డ్ వెర్షన్. ఆ థర్డ్ వెర్షన్ని ఫైనల్ చేశారండి. చాలా బాగుందండి. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ సిద్ధు గారు. సో బొమ్మరిల్లి భాస్కర్ గారితో ఆరెంజ్లో చీమా ఏనుగు జోకులు చెప్పారు మీరు, మీ ఇద్దరు కాంబినేషన్లో మాకు గుర్తుండిపోయింది అది. సో ఈ సినిమాలో యాక్చువల్లీ టైటిల్ క్రేజీ కాన్సెప్ట్స్ చాలా ఉంటాయి కాదు, కొంచెం క్రాక్ అని చెప్పి టైటిల్ ఇచ్చారు కదా. సో ఇలాంటి జోక్స్ తోటి నవ్విచ్చారు, ఇందులో ఇంకెట్లా ఉండబోతుంది? అదే క్యారెక్టరైజేషన్ అండి. అది మీరు కొంచెం ఇంకొక ఐ థింక్ ఇన్ జస్ట్ వీక్ ఆర్ సో, బాబీ గారు ట్రైలర్ ఎప్పుడు సార్? ట్రైలర్ వచ్చేస్తే మీకు యూల్ అండర్స్టాండ్ ద స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ మీరు ఆల్రెడీ వచ్చిన టీజర్లో కూడా చూశారు కదా, బుర్కా వేసుకుని ఉంటాడు, మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటాడు. సో ఒక్క 1 వీక్లో యూ విల్ గెట్ అ గుడ్ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ అండి. సిద్ధు గారు సార్ మ్యామ్ ఇక్కడ అయితే ఇందాక థియేటర్ సీన్ అంటే కిస్ సాంగ్లో థియేటర్ సీన్లో బాలయ్య గారు ఫ్యాన్ కాబట్టి డాకు మహారాజ్ వేసారా? నేను వేయలేదండి. లొకేషన్కి వెళ్ళే టైంకి ఆల్రెడీ అది పెట్టేసి ఉంచారు. నాకు తెలిసి బాలబ్రో నా ఫ్రెండ్ కాబట్టి మా వాళ్ళు ఆల్రెడీ అర్థం చేసుకుని పెట్టేసినట్టున్నారు. ఓకే, అయితే ఈ లవర్ బాయ్ కావచ్చు, ఈ ట్రాక్ కాకుండా యాక్షన్ మూవీని మీ నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్యాన్స్. లేదు, నెక్స్ట్ మీరు తెలుసు కదాలో అది కూడా లవ్ స్టోరీ, మళ్ళీ ఇద్దరు ఉన్నారు దాంట్లో. అయితే ఆ సినిమాకి కూడా మనం మాట్లాడకూడదు, దాని తర్వాత సినిమాకి మాట్లాడదాం. బట్ లేదు, సి లైక్ ఐ సెడ్, లవ్ ఈజ్ అ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. లవ్ ఈజ్ అ వెరీ వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో అది 100% మన సినిమాలో ఉంటుంది లవ్ అనేది. బట్ లవర్ బాయ్ అనే కాదు, మీరు జాక్ చూస్తే మీకు యాక్చువల్లీ అర్థమైపోతుంది. దిస్ ఇస్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ, ఇట్స్ ఒక
ఇది ఒక యంగ్ యూత్ఫుల్ సెన్సేషనల్ మాస్ కమర్షియల్ అట్లా అన్ని ఇది బ్లాక్ బస్టర్ హ్యాట్ స్టెప్ వైరల్ చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరి ముందే చెప్తున్నా. ఓకే కదా చీర కాదు మావాడు చేస్తాడు నాస్టీ స్టార్. సో అన్నీ ఉంటాయండి దీంట్లో. ఇట్స్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ బట్ ప్రతి సినిమాలో లవ్ ఉంటుందండి. ఇంకా నేను ఎంత డీప్గా సమాధానం చెప్పాలనుకున్నా కూడా రావట్లేదు, అది లవ్ అయితే ఉంటుంది. సిద్ధు గారు హాయ్ సార్. సార్ ఎక్కడండి? ఇక్కడ సార్ హియర్ అరే సో హాయ్, కంగ్రాట్స్. సాంగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే రీసెంట్గా ఏంటంటే ఒక మూవీ హిట్ అయితేనే నెక్స్ట్ మూవీ చాలా బాధ్యతతో చేస్తున్నారు. సో రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. సో అంటే మీరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి ఎక్కువగా చూస్తారని విన్నాం, స్టోరీస్ కావచ్చు ఏమైనా. సో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? అంటే ఈ పాయింట్తో వెళ్తే బాగా ఆడియన్స్లోకి వెళ్తామని ఎక్కడ కనెక్ట్ అయ్యి? ఈ సినిమా అదేనండి, ఇందాక చెప్పాను కదా క్యారెక్టరైజేషన్, హీరో క్యారెక్టరైజేషన్ నాకు చాలా నచ్చింది సార్ నాకు. అండ్ భాస్కర్ గారు రాసిన క్యారెక్టరైజేషన్ అండ్ ఆయన డిజైన్ చేసిన స్టోరీ, ఈ క్యారెక్టరైజేషన్ తీసుకెళ్ళి ఆ స్టోరీలో పెడితే ఒక చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయండి దానివల్ల. సో క్యారెక్టరైజేషన్ అండి. వైష్ణవ్ గారు, అంటే మీకు వచ్చే క్యారెక్టర్స్ అన్నీ ఇలాంటి లవ్ స్టోరీస్, ఈ క్యూట్ లవ్ స్టోరీస్ ఈ టైప్నే వస్తున్నాయి. అంటే అవి వస్తున్నాయా, మీరు అలాంటివి సెలెక్ట్ చేసుకున్నారా? అండ్ డిఫరెంట్ వేలో ఎప్పుడైనా చూసే అవకాశం ఉందా? రెండు సార్, ఈ లవ్ స్టోరీస్ అన్ని డిఫరెంట్ వేలోనే అప్రోచ్ ఉంది. బేబీలో ఒక డిఫరెంట్ వే ఉంటుంది, నెక్స్ట్లో ఇందులో కూడా. ఇప్పుడైతే ఇదే ఇక్కడండి బోత్ ఫర్ సిద్ధు అండ్ వైష్ణవి. సో జాక్ ద క్రాక్ అన్నారు, మన నిజ జీవితంలో హౌ డెల్యూషనల్ షుడ్ యూ బీ, ఎస్పెషలీ యు బోత్ డోంట్ హ్యావ్ ఎనీ ఫిల్మీ కనెక్షన్ బట్ బోత్ ఆఫ్ యూ మేడ్ ఇట్ వెరీ బిగ్. సో మీరు మీ జర్నీలో మీరు ఏ డెల్యూషనల్ థాట్స్ మీరు చెప్పుకున్నారు దట్ యు ఆర్ హియర్ టుడే? డెల్యూజన్ ఏం లేదండి. ఇప్పుడు మనం ఒక స్టార్ అని 2 స్టేట్ల జనాలు నమ్మాలంటే ఒక 10 కోట్ల మనం 10 కోట్లు ఉన్నారు సార్ 2 స్టేట్లలో 12 అండి. సో ఒక దాంట్లో సరే రఫ్గా 10 కోట్ల మంది మనం ఒక స్టార్ అని నమ్మాలంటే ఆ 10 కోట్ల మంది ఒకేసారి నమ్మేరండి. ఫస్ట్ ఒకడు నమ్ముతాడు, వాడు 10 మందికి చెప్తే ఆ 10 మంది 1000 మందికి చెప్తారా? ఆ ఫస్ట్ నమ్మిన ఒకటి నేనంటాను. నేనైతే నా బిలీఫ్ అది. వెన్ ఇట్ కమ్స్ టు మీ ట్రయింగ్ టు దీనికంటే బెటర్ ఆన్సర్ నేను చెప్పలేను కాబట్టి నేను చెప్పానంటు అమ్మాయి. వైష్ణవి సేమ్ ఆన్సరా? హాయ్ వైష్ణవి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్, ఒక తెలుగు అమ్మాయిగా. సో ఈ స్టాండర్డ్లో ఉండడం అనేది చాలా గ్రేట్. అండ్ మీరు ఇంతకుముందు చెప్పినట్లు మీ స్టోరీ సెలెక్షన్స్ కూడా మీ క్యారెక్టర్కి స్కోప్ ఉన్నవే ఉన్నాయి, డిఫరెంట్ జోనర్స్ని ఎంచుకుంటూ వస్తున్నారు. సో యాజ్ ఏ వైష్ణవి చైతన్యగా ఒక స్టోరీ విన్నప్పుడు కానీ, సో స్టోరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఎలా ఉంటుంది మీ థాట్స్ అనేవి కొంచెం షేర్ చేసుకోండి. ఫస్ట్ నాకు స్టోరీలో ఆ ఛాలెంజ్ ఏమైనా నాకు అనిపించింది అనుకోండి, నేను ఐమ్ అప్ ఫర్ డూయింగ్ ఇట్. నాకు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది అది. అండ్ ఆ స్టోరీ మొత్తం వినేటప్పుడు కూడా ఫస్ట్ నన్ను నేను చూసుకుంటాను అందులో. ఇఫ్ ఐ ఆమ్ ఏబుల్ టు సీ మై సెల్ఫ్ దేర్ దెన్ ఎస్. అండ్ ఆనంద్ అంటే కొంచెం కూల్ అండ్ కామ్గా కనిపిస్తూ ఉంటారు. సో సిద్ధు గారు చాలా మాస్ లుక్స్తో అండ్ మాస్ క్యారెక్టర్స్తో కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఈ సినిమా చేసేటప్పుడు బేసిక్గా మీరు ఆయనతో కాంపిటేటివ్గా ఎందులో ఫీల్ అయ్యారా? సో స్పెషల్ మూమెంట్ మీకు? నేను ముందే చెప్పిన అతను యాక్టింగ్ అంటే చాలా కష్టం అని. మేబీ జీవించారు ఎవ్రీడే మా ఇద్దరికి ఏమైనా సీన్ ఉంది అంటే ఫస్ట్ నేను క్యారవాన్లో టెన్షన్ పడతాను, ఇప్పుడు ఈయనను మ్యాచ్ చేయాలంటే నేనేం చేయాలి అని. బట్ చాలా ఫన్ అండ్ అది ఉంటేనే కదా మనకి లోపల నుంచి ఇంకా ఎక్కువ చేయాలి, బాగా చేయాలి అన్న పుష్ వస్తూ ఉంటుంది. ఈజ్ వన్ గ్రేట్ యాక్టర్. థ్యాంక్ యూ. అండ్ వైష్ణవి తోటి నాకు ఎప్పుడు ఐ హ్యాడ్ ద మోస్ట్ ఫన్ వర్కింగ్ విత్ హర్ ఇస్ దట్ తను తెలంగాణలో మాట్లాడుతుంటుంది అనమాట మధ్యలో ఈ సినిమాలో. తన డైలాగ్ చెప్పగానే నాకు ఇట్లా సడన్గా టిల్లు బయటకు వచ్చేవాడు అనమాట. నాకు అట్లా తెలంగాణలో ఏంది అది అంటే కాట్ నువ్వు కాదు, ఆవిడ తెలంగాణలో మాట్లాడాలి, నువ్వు నార్మల్ తెలుగులో మాట్లాడండి. సో నాకు చాలా ఎండీరింగ్ అనిపించేది తను తెలంగాణలో మాట్లాడుతుంటే సినిమాలో. సో had a lot of fun and frolic in this movie. Two different slangs ఉంటాయా అండి? అవునండి. ఓకే. తనకి మీ స్లాంగ్ లేదు, నాది న్యూట్రల్ తెలుగు అండి.
నిజంగా మీ పేరు చాలా బాగుంది స్క్రీన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సిద్ధు సార్ అంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మీరే ఒక డైరెక్టర్ని సెట్ చేసుకొని, మీరే ఒక రైటర్ని సెట్ చేసుకొని, మీరే ఒక స్టోరీ సెట్ చేసుకొని, ప్రొడ్యూసర్స్ చుట్టూ తిరిగి ఒక స్టేజ్ నుంచి రైట్ నౌ ఒక 4 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అనౌన్స్డ్ ఉన్నాయి, ఇంకా అనౌన్స్డ్ కొంచెం లేదంటే ఆ పైప్ లైన్లో ఉన్నాయి కొన్ని ఉంటాయి. సో హౌస్ ద ఫేస్? Fantastic, sir. Fantastic phase, and I think it's a great time to be making films because the acceptance has increased so much. ఎలాంటి సినిమాలు తీసినా, ఎలాంటి కథలు చెప్పినా కూడా వాళ్ళందరూ చూడడం రెడీగా ఉన్నారు. It's a great time to be in cinema. So fantastic feeling, sir. Let's just hope none of us take it for granted, and we keep pushing it every day. సిద్ధు గారు, ఒక అవుట్ ఆఫ్ ది క్వశ్చన్, అమ్మో. ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది రాష్ట్ర మహిళా కమిషన్ నుంచి. ఇదిదా సర్ప్రైజు అనే సాంగ్ మీద మహిళల్ని కించపరిచే విధంగా సాంగ్ షూటింగ్ చేస్తున్నారు డైరెక్టర్స్ కావచ్చు, కొరియోగ్రాఫర్ శేఖర్ గారు కావచ్చు. సో అలాంటి స్టెప్స్ను సినిమా నుంచి రిమూవ్ చేయాలని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది శారదా గారు. సో దీని మీద అంటే అట్లాంటి స్టెప్స్ చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? బేసికల్లీ అవి కరెక్ట్ అనిపిస్తుందా ఏంటి? అంటే ఇది టు ఈచ్ దేర్ ఓన్ అండి. I'm not supporting it, at the same time I'm not criticizing it, but ఇది టు ఈచ్ దేర్ ఓన్. ఎవరి థింకింగ్ సిస్టమ్ బట్టి వాళ్ళు కాల్ తీసుకుంటారు అనిపిస్తుంది ఈ విషయంలో. బట్ హ్యావింగ్ సెడ్ దట్, దెర్ ఇస్ అ గవర్నింగ్ బాడీ, మీరు చెప్పినట్టు దెర్ ఇస్ అ కమిషన్, అండ్ ఐ థింక్ వాళ్ళందరినీ మనం ఒక కమిషన్లో వీవ్ గివెన్ దెమ్ దట్ ప్లేస్. సో ఐ థింక్ దే విల్ టేక్ ద ఫైనల్ కాల్ అండ్ అ వాయిస్ కాల్ ఆన్ దిస్ అనుకుంటాను నేను. సిద్ధు గారు సార్, దీని కంటిన్యూషన్ సార్. అంటే ఒక సాంగ్ హిట్ కావాలంటే, మ్యూజిక్ హిట్ కావాలంటే దానికి తగ్గ హుక్ స్టెప్స్ ఉంటేనే హిట్ అవుతుంది అనేసి ఇటీవల తమన్ గారు అన్నారు. అవునండి, ఇది కరెక్టేనా? అంత Correct అండి, దీంట్లో ఎంతవరకు అలాంటి హుక్ స్టెప్స్ ఉన్నాయి దీంట్లో? జాక్లోనా? డెఫినెట్గా ఒక సాంగ్ హిట్ అవ్వాలంటే హుక్ స్టెప్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇందాక మీరు చూసినప్పుడు కూడా ఒక క్యాప్తో ఒక స్టెప్ చేసాం, అదొక హుక్ స్టెప్. మొన్న రిలీజ్ అయిన పాబ్లోలో కూడా హుక్ స్టెప్ ఉంటుంది కదండి, మంచి టిల్లు కూడా ఉంది కదా హుక్ స్టెప్. అట్లా ప్రతిదానికి ఒక స్టెప్ ఉంటుంది కదా. ఈ సాంగ్ అరేంజ్లో ఉన్నటువంటి అది సిడ్నీ నగరం ఆ ట్యూన్లో అది కలుస్తుంది, దానికి ఇది ఏమైనా రిఫరెన్సా సార్? అది దానికి అంత బాగుంది అంటున్నారా? అంత బాగుంది. అది సిడ్నీ నగరంలో, ఇక్కడ భాగ్యనగరంలో అలా వచ్చింది. సో అంటే చరణ్ నాకు బడ్జెట్ ఎక్కువ ఉండే కాబట్టి సిడ్నీ అండి, మనకు కొంచెం బడ్జెట్ తక్కువ కాబట్టి భాగ్యనగరం అండి. ఓకే, Thank you so much, media. Also, thank you everyone for coming. And just a couple of things I wanted to mention. I really thank Suresh Garu for composing the music and great lyrics by Sanare. And screen మీద మీరు చూశారు రాజు సుందరం మాస్టర్ గారు కొరియోగ్రాఫ్ చేశారు. ఆయనతో పాటు భాను మాస్టర్ కూడా కొరియోగ్రాఫ్ చేశారు ఈ పాట. I just wanted to thank all of them. అయిపోయింది, ఆల్రెడీ లేచి వెళ్ళిపోయి మూడ్లు ఉన్నారు. Thank you, Sidhu garu. Thank you so much. Save the date, April 10th. సో సినిమా థియేటర్లో కలుద్దాం. అండ్ దానికంటే ముందు చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వారికి అండ్ సిద్ధు గారి ఫ్యాన్స్కి, చైతన్య గారి ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. థ్యాంక్ యూ.